హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో తన గతం గురించి తెలుసుకొని రోహిణి బండారాన్ని బయట పెడతాడు అని అనుకొని రోహిణి బండారం ఎక్కడ బయటపడకుండా బాలు మీనాలకు యాక్సిడెంట్ చేయిస్తుంది రోహిణి. దాంతో షాక్లో ఉండిపోతాడు సత్యం. మరి అసలు ఏం జరిగింది? అసలు రోహిణి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? బాలు మీనాలకి రోహిణి యాక్సిడెంట్ చేయించడం ఏంటి? మరి అసలు ఏం జరగబోతుంది? మరి చింటూ విషయం, రోహిణి గతం విషయం అందరికీ తెలియబోతుందా? మరి మీనా, బాలుకి ఏం జరుగుతుందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్‌లో చింటూ బర్త్‌డే ఉంది అని చెప్పేసి చింటూ కోసం ఒక డ్రెస్ తీసుకుంటారు. అయితే తొందరలోనే బర్త్‌డే ఉంది అనుకోని డ్రెస్ అయితే తీసుకొని వస్తారు. అనుకోకుండా వాళ్ళు వచ్చిన రోజే బర్త్‌డే ఉంటుంది. అయితే ఈరోజు నా కొడుకు బర్త్‌డే రోజు నేను నిజంగా దగ్గరుండి తనకి అమ్మగా ఉండి ప్రేమగా కేక్ కట్ చేయించి తినిపిస్తాను అని ఎంతో ఆశగా ఎదురుచూసిన రోహిణికి అడి ఆశ ఎదురవుతుంది. ఎందుకంటే బాలు మీనా రావడంతో తన ఆశల మీద నీళ్లు చల్లినట్టు అవుతుంది రోహిణికి. ఇదేంటి వీళ్ళు ఇప్పుడే వచ్చారు, వీళ్ళకేం పనుండదా? ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. నేను ఇక్కడ ఉన్నప్పుడే రావాలా? నేను వెళ్ళాకో నేను రాకముందో రావచ్చు కదా! అసలు ఎందుకిలా చేస్తున్నారు? ఇప్పుడు నేనిక్కడి నుంచి వెళ్ళిపోతే చింటూ చాలా బాధపడతాడు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. తల్లిగా తన ప్రేమను తన కొడుకుకి పంచలేకపోతున్నానని చాలా బాధపడుతుంది. అయితే దగ్గరుండి కేక్ కట్ చేపిస్తామని చెప్పేసి బాలు, మీనా అయితే వస్తారు. బాలు, మీనా వచ్చిన తర్వాత కళ్యాణి ఎక్కడా అని వాళ్ళ నైబర్స్ అందరూ అడుగుతారు. అయితే కళ్యాణి ఎవరు అంటూ అనగానే అది కళ్యాణి మా అమ్మాయి. ఇప్పుడే వాళ్ళ ఆఫీస్ నుంచి అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చిందని తను వెళ్ళిపోయింది అని చెప్పేసి అనగానే, ఏంటమ్మా ఎప్పుడు చూసినా మీ అమ్మాయిని పరిచయమే చేయరు? అసలు మీ అమ్మాయి ఫోటో కూడా చూపించలేదు. అసలు ఏం జరిగింది? అసలు చింటూ కన్నా ఇంపార్టెంట్ పని ఏముంటుంది? చింటూ బర్త్‌డే కోసమే కదా వచ్చింది. అసలు బర్త్‌డే చేయకుండా ఎలా వెళ్ళిపోయింది? అంటూ అనగానే ఇక చింటూ చాలా బాధపడుతున్నాడని తెలిసి చింటూని ఓదార్చి దగ్గరుండి ఎత్తుకొని మరీ కేక్ అయితే కట్ చేయించిన తర్వాత, సరే ఇక మేము వెళ్ళొస్తామమ్మా. చింటూ చాలా హ్యాపీగా ఉండు, హ్యాపీగా ఆడుకో. ఈరోజు నీ పుట్టినరోజు. నువ్వు అస్సలు ఏడవకూడదు, బాధపడకూడదు అంటూ మీనా అయితే చింటూకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ మీతో కొంచెం మాట్లాడాలి వస్తారా? అంటూ సుగుణమ్మనైతే బయటకు పిలుస్తారు. ఏంటి మీనా? ఏంటి ఇలా పిలిచావనగానే, నిజం చెప్పండమ్మా. అసలేం జరిగింది? వాళ్ళ అత్త నెంబర్ ఉంటే నాకివ్వండి. నేను మాట్లాడతాను. అమ్మ ఎలాగో వదిలేసి వెళ్ళిపోయింది. కనీసం అత్త అయినా ప్రేమగా చూసుకోవాలి కదా! అసలు ఎందుకు? ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏముంటుందసలు? అంటూ అనుకుంటూ అది అది అంటూ చెప్పండమ్మా. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకైతే అర్థమైంది. అసలు ఏం జరుగుతుంది? మీరు మా దగ్గర ప్రతిసారి వాడి అమ్మ గురించి, వాళ్ళ అత్త గురించి ఏది మాట్లాడినా సరే, మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారని నాకర్థమైంది. అసలు ఏం జరిగిందమ్మా చెప్పండి. నేను ఏమి అనుకోను అనగానే, నా నా దరిద్రం గురించి ఏం చెప్పాలమ్మా? నేను నిజంగా నా కుటుంబం బాగుపడాలని నేను నా భర్త చిన్నప్పుడే తన చిన్నప్పుడే చనిపోతే నేనే అన్నీ అయ్యుండి నా కూతుర్ని పెంచాను. కానీ కుటుంబ అవసరాల కోసం తనకి ఇష్టం లేకపోయినా ఒక ఆహ్, ఏ ఏజ్ ఉన్న వాడిని చూసి పెళ్లి చేశాను. తనకి ఇష్టం లేదని చెప్పినా కూడా నేను పెళ్లి చేశాను. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ఒక బాబు పుట్టాడు. ఆ బాబే చింటూ. అయితే చింటూని అలాంటి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయింది. అసలు తన జీవితం గురించి ఆలోచించింది. చింటూని కొడుకులా దగ్గరికి తీసుకోలేకపోయింది. చింటూని చాలా బాధపడింది. వాడి భవిష్యత్తు కోసం ఆలోచించింది. అలాగే తనకంటూ ఒక భవిష్యత్తు ఉండాలని, తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని హైదరాబాద్ వెళ్ళింది. నిజానికి నాకు కొడుకు లేడమ్మా. నాకు కూతురు మాత్రమే ఉంది. ఆ కూతురే ఆహ్, వాడి తల్లి. వాడికి తల్లి అలా వెళ్ళిపోయిందని తెలిస్తే బాధపడతాడని నేను ఇన్నాళ్ళు చెప్పలేదు. అసలు అంటూ చెప్పబోతూ ఉండగానే తను కావాలని ఇదేది తప్పు చేయలేదు. తను ఏం చేసినా తన భవిష్యత్తు కోసం చేసింది. అలాగే అది తన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు జరిగినా దానికి కారణం నేనే. తన జీవితంలో తాను సంతోషాన్ని కోల్పోవడానికి బిడ్డ మీద ఉన్న మమకారాన్ని కోల్పోవడానికి కారణం నేనే అంటూ చెప్తూ ఉంటుంది. ఇక అంతలోనే అలా చెప్తున్న సమయంలోనే రోహిణి అక్కడ దాక్కుని అదంతా ఏడుస్తూ చూస్తూ ఉండడం మీనా అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఇదంతా
రోహిణి కోసం చెప్తుందా? అంటే రోహిణి చింటూకి కన్న తల్లా? అనగానే నాకర్థమైందమ్మా. మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకిప్పుడు అర్థమైంది. రోహిణి గురించే కదా అనగానే, రోహిణియే కళ్యాణి కదా అనగానే ఒక్కసారిగా షాకయిపోతుంది రోహిణి. ఏంటి రోహిణి అంటుంది అనగానే, రోహిణి నువ్వక్కడ ఇంకా దాక్కుని చూడాల్సిన అవసరం లేదు. నాకంతా తెలిసిపోయింది. నువ్వు బయటికి రావచ్చు రోహిణి అనగానే, ఏంటి మీనా మీనాకి తెలిసిపోయింది. ఇప్పుడు నా పరిస్థితేంటి? నా కాపురం ఏమైపోతుంది? చూడు రోహిణి, నువ్వు నీ కాపురం గురించి, నీ స్వార్థం గురించి ఆలోచించావు. నీ కడుపున పుట్టిన నీ కొడుకు గురించి ఆలోచించలేకపోతున్నావు. ఈరోజంటే సుగుణమ్మ గారు ఉన్నారు. రేపటి నాడు ఆవిడకేమైనా అయితే నీ కొడుకు భవిష్యత్తు ఏంటి? నీ కొడుకు భవిష్యత్తు గురించి నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? అనగానే, ఏంటి పార్లరమ్మా! నువ్వు ఇంత మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అంటూ బాలు కూడా అనడంతో, నేను మోసం చేయలేదు బాలు. నిజాన్ని మాత్రమే దాచాను బాలు అంటూ అనగానే, దాన్ని కూడా మా భాషలో మోసం అనే అంటారు. అంటూ ఇక బాలు అయితే అంటూ ఉంటాడు. చూడండి మీరాగండి. అయినా మీరెందుకు రోహిణి గురించి అలా మాట్లాడుతున్నారు? ఒక ఆడపిల్ల ఎలాంటి పరిస్థితిలో అలాంటి పనులు చేసిందనేది మనం అర్థం చేసుకోవాలి అంటూ అనగానే, ఇక్కడ బాలు ఉన్న తొందరపాటుతనంతో ఎక్కడ ఆ నిజాలన్నీ బయట పెట్టేస్తాడో అని చాలా బాధపడతాడు. అయితే "నువ్వు కంగారు పడకు. నువ్వు వెంటనే నీ కొడుకు దగ్గరికి వెళ్లి ప్రేమగా హత్తుకొని కేక్ తినిపించు. మేమింటికి వెళ్తున్నాం" అంటూ అనగానే, మీనా ఈ విషయం అంటూ అనగానే, "ఈ విషయం మేము ఇంట్లో చెప్పంలే రోహిణి. నువ్వేం టెన్షన్ పడకు" అంటూ ఇక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి మీనా అసలు ఆ పార్లర్ అమ్మ మనని ఎన్ని విధాలుగా అవమానించింది. నిన్ను అవకాశం వచ్చినప్పుడల్లా మా అమ్మ దగ్గర ఇరికించాలని చూసింది కదా! ఇప్పటికి కూడా నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టును అని తనకు మాటెలా ఇచ్చావు? నేను మాత్రం అస్సలు ఊరుకోను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఏదో ఒకటి చేసేలాగే ఉన్నారు. ఈ విషయం గురించి బయటపడితే నా కాపురం కొల్లేరైపోతుంది. వీళ్ళిద్దరూ అసలు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. వీళ్ళిద్దరికీ ఏం చేయాలో నాకు బాగా అర్థమైంది అని చెప్పేసి, అమ్మ నువ్వు లోపలికెళ్ళు నేను వెంటనే వస్తాను అని చెప్పేసి రౌడీలకు ఫోను చేసి, ఇలా యాక్సిడెంట్ చేయించాలి అని చెప్పేసి చెప్తుంది. ఇక తర్వాత రౌడీలు నిజంగానే వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ చేస్తారు. అయితే ఇంటికి వెళ్తాము అనుకున్న సమయంలో వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. అయితే హాస్పిటల్ నుంచి ఇంటికైతే ఫోనొస్తుంది. హలో ఎవరు అనగానే, సత్యం గారేనా మాట్లాడేది అనగానే, అవును మీరెవరు అనగానే, ఇక్కడ బాలు, మీనా అని మీకేమవుతారు అనగానే, వాళ్ళు నా కొడుకు, కోడలు ఏమైంది అనగానే, మేమిక్కడ ఓబీసీస్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము. అక్కడ ఈ హాస్పిటల్‌లో వాళ్ళని అడ్మిట్ చేశాము అనగానే, హాస్పిటలా? ఏమైంది? వాళ్ళకేమైంది చెప్పండి అనగానే, వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఎమర్జెన్సీ వార్డ్‌లో జాయిన్ చేశారు. మీరు వెంటనే రండి అని చెప్పేసి ఫోను చేస్తారు. ఇక పరుగున వచ్చేస్తారు హాస్పిటల్‌కి. అయితే ఆహ్, మనోజ్‌కి కూడా ఫోను చేస్తారు. అయితే వాడికి యాక్సిడెంట్ అయిందా? బాగా అయింది. వాడు తాగి డ్రైవ్ చేసుంటాడు. అందుకనే అలా అయిపోయి ఉంటుంది అని చెప్పేసి మనోజు, ప్రభావతి ఇద్దరు కూడా అంటారు. ఇక తర్వాత రోహిణి, శృతి కూడా రవి, శృతి కూడా వెంటనే హాస్పిటల్‌కైతే వచ్చేస్తారు. బాలు, మీనాలకి అలా అయిందని తెలిసి చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఇటువైపు రోహిణి ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చి అమాయకురాల్లాగా నటిస్తుంది. ఇక ఆ తర్వాత హాస్పిటల్‌లో ఉన్నారని తెలిసి వెంటనే హాస్పిటల్‌కైతే వెళ్తుంది. అయితే ఇదంతా కూడా తానే చేయించానని తను మనసులో కొంచెం బాధపడుతున్నా తప్పలేదు బాలు, తప్పలేదు మీనా. నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఆ నిజాన్ని బయట పెట్టేస్తే నా కాపురం ఎక్కడ నాశనం అయిపోతుందో అని నేను ఇలా చేయాల్సి వచ్చింది అని చాలా బాధపడుతూ ఉంటుంది మీనా. మీనా గురించి ఈ రోహిణి. అయితే తాను కావాలని ఇదంతా చేయలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇదంతా చేశానని చాలా బాధపడుతుంది. అయితే రౌడీలు అక్కడ వెంటనే రోహిణికి కాల్ చేస్తారు. అయితే అక్కడ అందరి మధ్యలో ఉన్నప్పుడు రోహిణికి కాలొస్తుంది. రోహిణి కాల్‌ని పక్కకు వెళ్లి మాట్లాడుతుంది. "ఏంట్రా ఏంటి ఇప్పుడు కాల్ చేశారు?" అనగానే, "మేడం పని పూర్తయింది. మరి మాకు రావాల్సిన ఫీజు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోయి పండగ చేసుకుంటాం కదా!" అనగానే, నేను వెంటనే కలిసినప్పుడు ఇస్తాను. ఇప్పుడు నేను ఫోన్‌లోంచి ట్రాన్సాక్షన్ చేయలేను. నేను ఏ పని చేసినా సాక్ష్యం లేకుండా చేయాలనుకుంటాను. కాబట్టి మీరు తొందరపడకండి. నేను మీ డబ్బు ఎక్కడికి పోదు. నేను మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అనగానే, అంతలోనే మనోజ్ వస్తాడు. ఏంటి రోహిణి ఏం జరుగుతుంది? అసలు ఏంటి? ఏమైంది? ఎవరికో డబ్బులిచ్చేస్తాను అని అంటున్నావు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేయను అంటున్నావు. ఏంటి? ఏమైంది? అనగానే అది ఏం లేదు మనోజ్.
నేను ఒక పర్సన్‌కి నేను డబ్బులివ్వాలి. అది నా అకౌంట్‌లో లేవు. అండ్ ఇది వేరే వాళ్ళ మనీ. అది వాళ్ళు అనఫిషియల్‌గా డబ్బు ఇవ్వమని చెప్పారు. అది నేను ఇవ్వడం కరెక్ట్ కాదు కదా! అని చెప్పేసి వాళ్ళని తర్వాత కలుస్తానని చెప్తున్నాను. అంతే, ఇంతకు మించి ఏం లేదు మనోజ్ అంటూ చెప్పేస్తుంది. ఇక తర్వాత హాస్పిటల్‌కి వెళ్తారు వాళ్ళిద్దరూ. ఏంటి ఎలా ఉందంట ఆ బాలుకి, మీనాకి? అయినా ఎక్కడ తాగి డ్రైవ్ చేశాడు. అందుకనే ఇలా జరిగింది. అయినా వాడు తిన్నగా నడిపిస్తేనే కదా! పైగా డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇలా నయ్యం, ఇంకా నయ్యం ప్యాసింజర్స్‌ని ఎక్కించుకొని ఇలా చేయలేదు అని చెప్పేసి కావాలనే వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక తర్వాత బాలు గురించి అలా మాట్లాడుతుంటే తట్టుకోలేక సత్యం మనోజ్ చెంప చెల్లుమనిపిస్తాడు. "నువ్వసలు మనిషివేనారా? అక్కడ నీ తమ్ముడి భార్య ప్రమాదంలో పడి ఉన్నారు. నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఎప్పుడు మారతావు? ఎలా మారతావురా? నిన్ను చూస్తుంటేనే అసలు నిన్ను ఎందుకు కన్నానా నన్ను అని బాధ ఎక్కువైపోతుంది. నువ్వు అసలు మతి ఉండే మాట్లాడతావా? అసలు నీకు తెలివి ఉందా లేదా కూడా అర్థం కాదు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. ఇలాగేనా కొడుకుని పెంచేది?" అంటూ మనోజ్‌ని పెంచినందుకు ప్రభావతిని తిడుతూ ఉంటాడు. వాడేమన్నాడు? వాడు నిజమే కదా మాట్లాడాడు అనగానే, "నోర్ముయ్! నీకు తెలివుంటే నీ కొడుకుకి తెలివొచ్చేది. నీకు బుద్ధనేది ఉండి ఏడిస్తే నీ కొడుకుకి కూడా బుద్ధుండేది. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలిసి కూడా వాళ్ళ మీద ఆడిపోసుకోవడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా?" అంటూ ఇక వాళ్ళిద్దరిని తిడుతూ ఉంటాడు పోలీస్ స్టేషన్‌లో సత్యం. ఇక అక్కడ బాలు, మీనాలకు స్పృహొచ్చిందని తెలియగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఇదేంటి వీళ్ళకు స్పృహొచ్చిందా? అంటే నేను ఇప్పటిదాకా చేసిందంతా వేస్ట్ అయిపోయిందా? అంటే అక్కడ చింటూ గురించి వాళ్ళు నా గురించి గతం తెలుసుకొని ఆ విషయం గురించి మళ్ళీ ఇక్కడ వీళ్ళందరితో చెప్పేస్తే నేనేం చేయాలి? అసలు ఎలా కాపాడుకోవాలి? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు నోరు విప్పితే నా గురించి బయట చెప్పేస్తే నేనేం చేయాలి? నేను ఎలా దాన్ని కవర్ చేయాలి? అయిపోయింది. ఈ రోజుతో నా బ్రతుకంతా అయిపోయింది. నా జీవితం నాశనమే. ఇక నేను జన్మలో మనోజ్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేను. మనోజ్ ఎలాంటి శిక్ష వేస్తాడో అని నాకు చాలా భయంగా ఉంది. ఇక నేను ఏమీ లేని పేదింటి నుంచి వచ్చాను అని తెలిస్తే అత్తయ్య గారు నన్ను ఇంకెన్ని మాటలంటారో. ఆ మీనాని నెత్తిన పెట్టుకొని ఇప్పుడు నన్ను చులకనగా చూస్తారేమో! నాకంత భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ చాలా టెన్షన్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి టెన్షన్ అబ్జర్వ్ చేసిన శృతి, "ఏంటి రోహిణి? ఎందుకు నువ్వంత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళకి యాక్సిడెంట్ అయిందన్నప్పుడు నార్మల్‌గానే ఉన్నావు. కానీ వాళ్ళు ఆహ్, బా స్పృహలోకి వస్తున్నారన్నప్పటి నుంచి నీలో టెన్షన్ స్టార్ట్ అయిందేంటి? అంటే వాళ్ళు స్పృహలోకి రావడం నీకిష్టం లేదా? అంటే వాళ్ళు వస్తే నీకేదైనా అపాయం జరుగుతుందనుకుంటున్నావా? ఎందుకలా వణికిపోతున్నావు?" అంటూ ఇక శృతి తన మనసుని చదివినట్టే చెప్పేస్తుంది శృతి. ఇక రోహిణి చాలా టెన్షన్ పడుతుంది. ఇదేంటి? ఇది నా జోలికి వస్తుంది. అయినా నేను టెన్షన్ పడితే దీనికి నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేస్తే ఈ రోహిణి, ఈ శృతికి అనుమానం పోతుంది అంటూ అనగానే, "అదేంటి రోహిణి? అదేంటి శృతి అలా మాట్లాడుతున్నావు? నా తోటి కోడలికి యాక్సిడెంట్ అయింది. అలా ప్రాణాపాయంలో పడుంది. నేను టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? అందరూ నీలాగా కూల్‌గా ఉండలేరు కదా!" అనగానే, "లే లేదు రోహిణి. నీకు టెన్షను వాళ్ళు స్పృహలోకి వచ్చారన్నప్పటి నుంచి స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది" అనగానే, "నేను మొదటి నుంచి టెన్షన్ పడుతూనే ఉన్నాను. కానీ నీకే నా టెన్షను ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు అనిపిస్తుంది. అయినా ఎప్పుడు నన్ను అనుమానించడమేనా? అసలు వాళ్ళు స్పృహలోకి వచ్చారంట. పదండి వెళ్లి చూద్దాం" అని చెప్పేసి అనుకుంటూ రోహిణి అయితే ముందుగా వెళ్తుంది. అయితే సత్యం అయితే డాక్టర్‌తో మాట్లాడుతూ ఉంటాడు. "ప్లీజ్ దయచేసి నా గురించి చెప్పొద్దు" అంటూ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే బాలు, మీనాల గురించి ఏం చెప్తారా అంటూ రవి, శృతి అందరూ కూడా అక్కడే నిలబడి మాట్లాడుతూ ఉంటారు. అయితే ముందుగా వెళ్లి రోహిణి వాళ్ళని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. "ప్లీజ్ నా గురించి, నా గతం గురించి ఈ ఇంట్లో చెప్పొద్దు. ఈ ఇంట్లో చెప్తే నా కాపురం కూలిపోతుంది" అంటూ బాధపడుతూ ఉంటుంది రోహిణి. ఇక తర్వాత "ఏమైందిరా?" అంటూ, "ఎలా ఉందిరా ఇప్పుడు?" అంటూ సత్యము అందరూ కూడా లోపలికి వచ్చేస్తారు. సత్యంతో పాటు కామాక్షి భర్త రంగారావు కూడా మొత్తం కూడా అందరూ వచ్చి పలకరిస్తారు. "ఏమైందిరా? అసలిప్పుడు ఎలా ఉంది? అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది?" అంటూ అనగానే ఇక ఆ తర్వాత రోహిణి కంగారు పడుతుండడం చూసి రోహిణియే కావాలని ఇదంతా చేయించుంటుందని మీనాకి, బాలుకి అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత "ఏం లేదు. అది మేము కాస్త చూసుకోకుండా
ఇదంతా జరిగింది. అయినా నా కొంచెం అజాగ్రత్త వల్ల ఇది జరిగింది. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. మీనా నీకేం కాలేదు కదా! అంటూ మీనాని అడుగుతాడు. నాకేం కాలేదండి. నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి మీనా కూడా అంటుంది. ఇక తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకేం చేయాలో అర్థం కాక చాలా షాక్ అయిపోతుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఇలా జరిగి రోహిణి ఈ గతం గురించి అందరూ బయట పెట్టాలని, అలాగే బాలు, మీనలు రోహిణి బండారం బయటపెట్టి రోహిణికి బుద్ధొచ్చేలా చేయాలని, తన కొడుకుని తాను ప్రేమగా దగ్గరికి తీసుకునేలా చేయాలని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్.